హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఓకే. రోమపత్రిక 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. ఎవరండి? యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారండి. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? తండ్రి కుడిపార్శ్వన మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఇప్పుడు మర్చిపోకూడదండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈరోజు మన పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే తన కుమారుని ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? దేవుడు యేసు ప్రభువుని మన కొరకు ఇచ్చారు. అందుకే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. ఇది ఆయన చేసిన క్రియ అండి. ఎవరు చేశారు? దేవుడు చేశారు ఆ క్రియ, మనం చేసుకోలేదు. అవునా? యేసు ప్రభువుని మనం నమ్ముకున్నామంటే అది దేవుడు చేసిన క్రియ. హల్లెలూయా. దేవుడు పని చేశాడంటే అందులో ఎంతో గొప్ప జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. దేవుడి జ్ఞానం ఎంతో గొప్పది, మనిషి ఊహ కూడా అందదు. దేవుడు మనకి ఎంత కృప ఇచ్చాడంటే ఆయన ప్రేమ నుండి ఈ భూమి మీద మనల్ని ఏది వేరు చేయలేదు. చూడండి 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఎవరి ప్రేమ నుంచి అండి? యేసు ప్రభు ప్రేమ నుంచి మనల్ని ఈ భూమి మీద ఏది విడదీయలేదు. అది శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరవైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఈ భూమి మీద యేసు ప్రభు ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేయలేదండి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది కదండి. ఇది మనం సొంతంగా అనుకునేది కాదు, దేవుడే రాయించి ఉంచాడు. ఎందుకంటే దేవుడు మనిషిని అంత ప్రేమించాడు. మనం ఏం ఆలోచిస్తాం? శ్రమ కష్టం రాగానే శ్రమ కష్టంలో మునిగిపోయాను, ఇంకా నాకు ఇబ్బంది వచ్చింది, ఇంకా దేవుడు నన్ను విడిపించలేడేమో, నా పరిస్థితి బాగాలేదు అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో ఏముంది? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరవైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునని ఉంది వాక్యంలో. ఎందుకంటే ఏది మనల్ని ఆయన ప్రేమ నుంచి విడదీయలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. 36వ వచనం చూడండి. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఎవరు ప్రేమిస్తున్నారండి ఇప్పుడు మనల్ని? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారండి. ఎలా ప్రేమించాడు దేవుడు? యేసు ప్రభువుని మన కొరకు ఇచ్చారు. ఆయన ఇచ్చారంటే మనల్ని ప్రేమించాడని అర్థం. అంతే కదండి. ఎవరినైనా మనం ప్రేమిస్తున్నామంటే ఏదైనా ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వకుండా ప్రేమిస్తున్నానంటే అవ్వదు కదా. హల్లెలూయా. ప్రేమ ఎలా తెలుస్తుందండి? ఇవ్వడంలోనే కదా తెలుస్తుంది. దేవుడిని చూస్తేనే అర్థమవుతుందండి. దేవుడు తన కుమారుని మన కొరకు ఇచ్చాడు, అందులో ప్రేమ ఉంది. 38వ వచనం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. సరే, పౌలు రాస్తున్నాడండి ఆయన ప్రేమ నుంచి భూమి మీద మనల్ని ఏది వేరు చేయలేదని. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. ఏం నమ్ముతున్నాడండి? రూఢిగా నమ్ముచున్నాడు. రూఢిగా నమ్ముతాడంటే ఇంకేది వేరు చేయలేదని అర్థమండి. మనం కూడా అలాగే నమ్మాలి. అందుకే రాస్తున్నాడు పౌలు, తన జీవితంలో పలుకుతున్నాడు ఆ మాట. ఈ భూమి మీద ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది వేరు చేయలేదని. ఎటువంటి కష్టం, ఇబ్బంది వచ్చినా ఏది వేరు చేయలేదు. ఆయన ప్రేమ అంత గొప్పది. 37వ వచనం చూడండి. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చూసారా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం అన్నింటిలో విజయాన్ని పొందుకుంటున్నామండి. ఇది మన సామర్థ్యం కాదు. ఎవరు ప్రేమిస్తారు మనల్ని?
దేవుడు మనల్ని ప్రేమించి కుమారుని ఇచ్చాడంటే మనకు విజయం వచ్చిందని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో అపవాది తలను చితగొట్టాడు. ఆయన ఈరోజు మనకు విజయాన్ని ఇచ్చేవాడు. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? యేసు ప్రభు గురించేనండి. మనం భూమి మీద బ్రతికినంతకాలం యేసు ప్రభు గురించి మనం తెలుసుకుంటున్న ప్రతి క్షణం విజయాన్ని అనుభవిస్తాం. 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏ విజయం అండి? అత్యధిక విజయం. సాధారణ విజయం కాదండి, అత్యధిక విజయం. ఎందుకంటే దేవుడి ప్రేమ అంత గొప్పది. అది మన ఆలోచన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో. అందుకే యేసు ప్రభు వారు ఉపమానాలు చెప్పినప్పుడు కూడా తండ్రి ప్రేమ గురించి బోధిస్తారు. గడిచిన వారం దేవుడు మనకు నేర్పించాడు. తండ్రి ఒక కుమారుడు, ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు, ఒక కుమారుడు ఆస్తి అడిగినప్పుడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయలేదండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? అంతా ఖర్చు చేసి మరలా తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు. చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. కుమారుడు ఏమనుకుంటున్నాడండి? ఇంకా నాకు అర్హత లేదు, తండ్రి దగ్గరికి వెళ్ళే అర్హత లేదు. ఎందుకంటే నేను అంత పాపం చేశాను. ఇంకా తండ్రి నన్ను కౌగిలించుకోవడానికి, తండ్రి నన్ను పోషించడానికి నేను అర్హుని కాదు. తండ్రి ఇంట్లో పని పెట్టుకుంటే నేను పని చేస్తాను అనుకుంటున్నాడు. ఎందుకంటే తండ్రి ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు. అలాంటి పని వాళ్ళు నేను కూడా ఒక పనివాడిని అయి చేసుకుంటాను, నేను అర్హుని కాదని అనుకుంటున్నాడు తనలో తానే. కానీ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. అదే దేవుని ప్రేమ. 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. మళ్ళీ ఏమంటున్నాడండి? మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు, నేను అంత ఘోరమైన పాపం చేశానని. హల్లెలూయా. ఏం పాపం చేశాడండి? తండ్రి బ్రతికొండగానే ఆస్తి అడిగాడు. అవునా? అది తప్పే కదా. హల్లెలూయా. ఆస్తి ఎప్పుడు పంచుతారండి? ఆస్తి ఎప్పుడు పంచుతారు? తండ్రి సమయం దగ్గర అయినప్పుడు, లేదా తండ్రి లేనప్పుడు ఆస్తిని పంచుతారు. కానీ కుమారుడు ఎప్పుడు అడుగుతున్నాడు? తండ్రి ఉండగానే ఆస్తి అడుగుతున్నాడు. కానీ తండ్రి హృదయం ఎంత గొప్పదంటే ఇద్దరు కొడుకులకి ఆస్తి ఇచ్చేస్తాడు బ్రతికొండగానే. చిన్నోడు ఏం చేశాడు? వేరే దేశం వెళ్ళి ఖర్చు చేసుకుని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. 2 సార్లు మాట్లాడాడు, తండ్రి నీ ఎదుటి నేను అంత పాపం చేశాను, నేను అర్హుడిని కానని. కానీ తండ్రి ఏం చేశాడండి? 20వ వచనం చూడండి, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఏం చేశాడండి తండ్రి? కుమారుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఎవరు పరిగెట్టారు? తండ్రి పరిగెత్తి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు ఎలాగున్నా తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఇంకేం చేశాడు చూడండి తండ్రి. 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించిడి, క్రొవ్విన దూడని తెచ్చి వధించిడి, మనం తిని సంతోషపడదాము. సరే, తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఏమేమి తొడిగించాడండి? ప్రశస్త వస్త్రము, ఉంగరము, చెప్పులు. అవునా? ప్రశస్త వస్త్రము, ఉంగరము, చెప్పులు. కుమారుడు వస్తాడని దాచుకున్నాడండి. ఎవరు వస్తారని? కుమారుడు వస్తాడని దాచుకున్నాడు. దాచుకున్నాడంటే అర్థం ఏంటి? తండ్రికి కుమారుడి మీద అంత ప్రేమ ఉందని అర్థమండి. హల్లెలూయా. తండ్రికి కుమారుడి మీద అంత ప్రేమ ఉంది. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో నుంచి ఎవరైనా పిల్లలు వెళ్ళిపోయినప్పుడు వారి వస్తువులు దాచుకుంటాం లేదండి? ఖచ్చితంగా దాచుకుంటాం. అవునా? ఇక్కడ తండ్రిని వద్దనుకొని కుమారుడు వెళ్ళిపోయాడు. అవునా? కుమారుడు వెళ్ళిపోయి ఏం చేశాడు? ఆస్తి అంతా ఖర్చు పెట్టి మరలా తండ్రి నన్ను ప్రేమిస్తాడో లేదో అనుకొని, అవునా, అపరాధ భావంతో వస్తున్నాడు. ఏ భావం అండి? అపరాధ భావం. అది
అంటే తండ్రి నన్ను ఇంక పట్టించుకోడు, తండ్రి నన్ను విడిచిపెట్టేశాడు, ఇంక నేను అర్హుడిని కాదని తనలో తాను అనుకుంటున్నాడు. మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చి పలికాడు. కానీ తండ్రి ఎంత ప్రేమించాడు? మెడ మీద ముద్దు పెట్టుకొని వస్త్రం తొడిగించి తర్వాత ఉంగరం తొడిగి పాదాలకు చెప్పులు తొడిగాడు. అది తండ్రి ప్రేమ అండి. ఈరోజు మనం కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా, తప్పు చేసామని స్థితిలో ఉన్నా, దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయిన మన ఆలోచన విధానం దేవుడు ప్రేమిస్తాడండి. అదే ప్రాముఖ్యం. మన ఆలోచన విధానంలో మనం దిగజారిపోయినప్పుడు మనం దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడం. ఎందుకంటే మనం ఆ సమయంలో పరిస్థితికి ఎక్కువ విలువిస్తాం. దేనికి? పరిస్థితికి విలువిచ్చేస్తామండి. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. అది జరగదు అనుకోవడానికి లేదు. మనకు తెలియకుండానే మన ఆలోచన విధానంలో జరుగుతుంది ఖచ్చితంగా. అందుకే మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేం. దేవుడు ఇంకా పరిస్థితి నుండి నన్ను విడిపిస్తాడో లేదో ఒక అనుమానం వచ్చేస్తుంది. హల్లెలూయా. కానీ దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే మనం ఎప్పుడు ఆయన దగ్గర మేలు అనుభవిస్తామని, ఆయన కృపను అనుభవిస్తామని ఆయన ఎదురు చూస్తుంటాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ సిలువ కార్యాన్ని చేసింది ఎవరు? దేవుడండి. ఆయన చేశాడు కుమారుని ఇచ్చి. అవునా? ఇది దేవుడు చేసిన క్రియ, మనుషులు చేసింది కాదు. మరి ఆయన చేశాడంటే క్రియ అర్థం ఏంటండి? ఆయన నడిపించేవాడు భూమి మీద. మనంతటా మనం నడవలేం. హల్లెలూయా. మనం నమ్మామంటే ఈరోజు పరిశుద్ధాత్మ క్రియ అండి. సరే చూడండి, ఎఫ్సి మనకు ఆయన ఎంత కృపనిచ్చాడో చూద్దాం. ఎఫ్సి 2వ అధ్యాయం చూడండి. ఎఫ్సి 2వ అధ్యాయం మొదటి నుంచి. ఎఫ్సి 2వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మీ అపరాధముల చేతను కాదండి, మీ అపరాధములలో పాపములలో మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఎవరితోనండి? అపరాధములలో పాపములలో చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం మనం. ఎవరి ద్వారా బ్రతికించాడు దేవుడు మనల్ని? యేసు ప్రభు ద్వారా అండి. అదే ఆయన ఇచ్చిన గొప్ప కృప. 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి. సరే, యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం ఇలాంటి స్థితి నుంచి విడిపించబడ్డామండి. ఒకప్పుడు స్థితి ఏంటి? ఒకప్పుడు ఎలా ఉండేవారమండి? దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే స్థితిలో ఉన్నాం మనం. అవునా? యేసు ప్రభుని నమ్మకపోతే ఏ స్థితిలో ఉన్నట్టండి? దేవుని ఉగ్రతకు పాత్రులు వాళ్ళు. యేసు ప్రభుని నమ్మకపోతే అలాంటి ఉగ్రత నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఈరోజు ఇది వాక్యంలో ఉందండి. చూడండి ఎంత కృపనిచ్చాడో దేవుడు. 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత అండి? కృపచేత రక్షించబడ్డామండి. కృప అంటే ఎవరు? యేసుప్రభు అండి. యేసుప్రభు భూమి మీదకి వచ్చారు. ఆయన హల్లెలూయా. ఎవరు వచ్చారండి? యేసుప్రభు భూమి మీదకి వచ్చి మన కొరకు ఆయన మన శిక్ష అంతటిని భరించి ఆయన కృపను మనకి ఇచ్చాడు. ఆయన కృపను బట్టి మనం ఈరోజు బ్రతికించబడ్డాం. ఈరోజు మనకి జీవితం ఇవ్వబడిందంటే ఎవరు వాళ్ళండి? యేసుప్రభు వాళ్ళే. మరి ఎవరి గురించి మనం తెలుసుకోవాలి ప్రతిదినము? యేసుప్రభు గురించేనండి. 6వ వచనం చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచి నిమిత్తము ఏమొచ్చిందని మనకి? క్రీస్తు ద్వారా ఒక ఉపకారం జరిగింది. ఏం జరిగింది? మనం ఒక మేలును పొందుకున్నామండి. ఎవరి ద్వారా? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం గొప్ప మేలును అనుభవిస్తాం మన జీవితంలో. ఇది మనకు అర్థమవకపోవచ్చు, కానీ మన జీవితంలో జరిగే ప్రతి మేలు యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి జరుగుతుందండి. అంత మేలును మన జీవితంలో అనుభవిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకు అంత కృపనిచ్చాడు. ఈరోజు మన సామర్థ్యాన్ని బట్టి ఏం జరగట్లేదండి. ఇప్పుడు ఎందుకు? మనం ఎవరి సొత్తు అయి ఉన్నాం? యేసు ప్రభు సొత్తు అండి. తండ్రి దగ్గర కుమారుడు తండ్రితో సంబంధం వద్దనుకున్న ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. అవునా? ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడని. మళ్ళీ తండ్రి ప్రేమించాడో లేదండి? తండ్రి ప్రేమించాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడండి. మనం ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా దేవుని హృదయం అది. 7వ వచనం చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఏంటండి? ఈరోజు మనం దేవుని వరాన్ని కలిగి ఉన్నామండి. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఈరోజు మనం యేసుప్రభుని నమ్ముకున్నామంటే అది గొప్ప వరమండి. ఆ వరాన్ని ఏం చేయాలి? ఆ వరాన్ని ఏం చేయాలండి? ప్రతిరోజు వాడాలండి. వాడడం అంటే నేను క్రీస్తు చేసినది దేవుని నీతిని అనే మాట ప్రతిదినము ప్రతిక్షణం పలకాలండి. మన జీవితంలో మనమే పలకాలి. అవునా? ప్రతిదినము మనం పలకాల్సిన మాట ఏంటి? నేను క్రీస్తు చేసినది దేవుని నీతిని అండి. అది వరమండి. అది ఆయన ఇచ్చిన గిఫ్ట్. దేవుడు మన జీవితానికి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటా గిఫ్ట్? నీతి అనే దానాన్ని మనకి ఇచ్చాడు ఆయన. ఆ నీతి అనే దానాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. మనం పలికితే మనకు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. అందులో ఏ అనుమానం లేదు. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు ఆయన సిలువెక్కారు. అవునా? సిలువెక్కి మన శిక్ష అంతటిని భరించాడు ఆయన. ఇప్పుడు మనకి ఏ శిక్షా విధి లేదు. అవునా? మన ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అర్హులుగా ఆయన ఇచ్చాడు. మనం ఎంచుకోలేదండి. దేవుడు ప్రేమించాడంటే అర్థం ఏంటి? కుమారుని ఇచ్చాడంటే మనం ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఈ భూమి మీద. హల్లెలూయా! ఇదే దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. దాన్ని ఏమన్నారు ఇక్కడ వాక్యంలో? దేవుడు ఏం రాయించాడు? దేవుని వరమే మీ వలన కలిగింది కాదు. ఎవరి వల్ల కలిగింది కాదండి? మన వలన కలిగింది కాదు. దేవుడు వరం ఇచ్చాడంటే అర్థం ఏంటండి? మనం అనుభవించాలని. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. చూసారా? మనకిప్పుడు అన్నీ అనుభవిస్తున్నామంటే ఇది ఆయన సామర్థ్యం అండి, మన సామర్థ్యం కాదు. ఎందుకంటే మనం దేవుని సొత్తు అయిపోయాం. ఇప్పుడు యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మరి దేవుని సొత్తు అయిపోయినప్పుడు మనలో ప్రతి మేలు చేయవాడు ఆయనే. మనం ఏదైనా చేయగలుగుతున్నామంటే అది ఆయన సామర్థ్యం, మనిషి సామర్థ్యం కాదండి. నేను చేసుకోగలుగుతున్నానంటే అర్థమేంటి? మనిషి తన సామర్థ్యాన్ని మాట్లాడుతున్నాడు, అంటే స్వనీతి మాట్లాడుతున్నాడు. వచనంలో ఏముంది ఇక్కడ వాక్యంలో? చూడండి 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఈరోజు మనం ఆశీర్వాదం అనుభవిస్తున్నామంటే యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టే. మనం ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నామంటే యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టే. మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం, మనకు అన్నీ ఉన్నాయి, నేనే నడవగలుగుతున్నాను అనుకోవడానికి లేదండి. మనం ఆయన సామర్థ్యాన్ని బట్టి నడిపించబడుతున్నాం ఈ భూమి మీద. 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా? దేవుడి పని అండి ఇది. దేవుడు మన జీవితంలో పని చేశాడు. ఆయన మనల్ని కట్టింది ఆయన, మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఆయన. ఆయన పని చేశాడు. మరి మనం బ్రతికినంతకాలం ఎవరు పని చేస్తారు మన జీవితంలో? దేవుడే పని చేస్తాడండి. తండ్రి అయిన దేవుడు మన కొరకు యేసుప్రభుని ఇచ్చారంటే అర్థం ఏంటి? ఆయన ఇచ్చారంటే ఇంకా మన జీవితంలో పని చేయవాడు కూడా ఆయనేనండి. హల్లెలూయా! సరే, ఈ గ్రహింపు లేనప్పుడు, మన కొరకు దేవుడు ఎంత ఆలోచన ఇచ్చినా ఈ గ్రహింపు లేనప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడో చూడండి. అంటే దేవుడు ఒక వ్యక్తి గురించి ఉంచిన ఆలోచన, తర్వాత ఆ వ్యక్తి జీవితాన్ని చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయం తీయండి. 28 మొదటి నుంచి చూడండి. నిర్గమ 28వ అధ్యాయం మొదటి నుంచి. మరియు నాకు యాజకత్వం చేయటకే నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇజ్రాయేల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకుంటాడండి. ఎవరిని? అహరోని యాజకత్వం చేయడానికి. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? మోషేకి చెప్తున్నాడండి. హల్లెలూయా! ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సందర్భం అంతా. చూడండి మొదటి నుంచి. మరియు నాకు యాజకత్వం చేయటకే నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇజ్రాయేల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అంటే ఇక్కడ దేవుడు యాజకత్వం చేయడానికి అహరోను ఎంచుకుంటాడండి. ఎవరిని ఎంచుకున్నాడండి? అహరోను. ప్రధాన యాజకుడు పాత నిబంధనలో మొదటి వ్యక్తి అహరోనేనండి. దేవుడు అహరోని ఎడల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అవునా? మరి తర్వాత
యాజకత్వం నుండి తను వెళ్ళిపోకుండా దేవుడు ఎంత కృపనిచ్చాడో చూడండి. పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా. నిర్గమ 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. నిర్గమ 32వ అధ్యాయం మొదటి నుంచి. మోసే కొండ దేయకుండా తడవు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండిన వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసిన. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. చూసారా, ఇక్కడ ఎవరు తయారు చేశారండి పోత విగ్రహాన్ని? అహరోను తయారు చేశాడు. దేవుడు అహరోను ఎందుకు ఎంచుకున్నాడు? యాజకత్వం చేయడానికి అండి. ఎక్కడ యాజకత్వం చేయడానికి? దేవుని ఆలయంలో. దేవుని ఆలయంలో యాజకత్వం చేయడానికి దేవుడు ఎంచుకుంటే అహరోను ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక దూడను తయారు చేశాడండి. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే తర్వాత అహరోను దేవుడు వాడుకున్నాడు, విడిచిపెట్టలేదు. మరలా దేవుడు కృప ఇస్తాడండి మనిషికి. చూడండి ఎంత కృప ఇచ్చాడు దేవుడు. 17వ వచనం చూడండి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని, పాలెంలో యుద్ధధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడుగుగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను, మాట నీ వెరుగుదువు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తిండని చెప్పి తిని, నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను. ఈ సందర్భం మనందరికి తెలిసింది. ఇక్కడ ఏంటంటే మోసే వస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఆ బంగారు దూడ చేసుకొని నాట్యం ఆడుతున్నారండి. నాట్యం ఆడుతున్నప్పుడు ఎవరికి కోపం వచ్చింది? మోషే కోపం వచ్చి అహరోను అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చేసావని. అహరోను ఏం జవాబు ఇచ్చాడు? వీరు నన్ను అడిగారు, ఈ మోషే ఎక్కడికో వెళ్ళిపోయాడు, మోషే లేడు, ఇప్పుడు మాకు ఏం చేయాలో తెలియట్లేదు, నన్ను పట్టుకొని తినేశారు, అందుకే దూడ చేయాల్సి వచ్చిందని అహరోను జవాబు ఇచ్చాడండి. వెంటనే మోషే ఏ మాట పలికాడో చూడండి. 26వ వచనం. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం నిలిచి, యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. ఎవరు వచ్చారండి? యెహోవా పక్షాన ఉన్నవారందరూ రమ్మన్నప్పుడు ఎవరు వచ్చారు? లేవీయులు వచ్చారు. లేవీయులు ఎవరు అక్కడ? అహరోను అండి. అహరోను కుమారులు, దేవుడు ఎంచుకున్న ప్రజలు లేవీయులు. దేవుడి పని చేయడానికి అండి వారే వచ్చారు దేవుడి పక్షాన. మిగతా ఎవరు రాలేదు. మిగతా ఎవరు రాలేనప్పుడు ఏం జరిగింది? అక్కడ కొంతమంది చనిపోయారు. అక్కడ దేవుడి పక్షాన ఉన్న వాళ్ళందరూ బ్రతికారండి. ఈరోజు మన పక్షాన ఎవరున్నారు? ఆయన ఉన్నారు కాబట్టి మనం బ్రతికున్నామండి. హల్లెలూయా. మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. సరే, ఇప్పుడు అహరోను ఇక్కడ తప్పు చేశాడు, అవునా? తప్పు చేసిన తర్వాత దేవుడు మరలా కృపించాడు. ఎవరైతే ఆయన పక్షాన ఉంటారో రమ్మన్నప్పుడు ఎవరు వచ్చారు? లేవీయులు వచ్చారు. సరే, నిర్గమ 40వ అధ్యాయం చూడండి. నలభై 13వ వచనం చూడండి.
40 అహరోను నాకు యాజకుడు అగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠింపవలను. సరే, దేవుడు మళ్ళీ ఎవరి కోసం మాట్లాడుతున్నాడండి? అహరోను కోసమే. అహరోను ఏం చేశాడు అక్కడ? ఒక బంగారు దూడను చేసి ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించేలా ఒక దూడను తయారు చేశాడు. అవునా? దేవుడు ఎంత కృపనిచ్చాడు అహరోనికి? దేవుడు అహరోను విడిచిపెట్టలేదు. అవునా? అక్కడ మోషే పలికినప్పుడు దేవుడి పక్షాన్ని ఎవరు వచ్చారండి? లేవీలే వచ్చారు. లేవీలు ఎంత ప్రాముఖ్యమైనారంటే దేవుని సన్నిధిలో పనిచేయవారండి. దేవుడి పని చేయడం అంటే దేవుడి జ్ఞానం ఇస్తేనే అవుతుందండి. మనుషుల జ్ఞానం బట్టి దేవుడి పని చేయలేం మనం. హల్లెలూయా. దేవుడు ఆ వ్యక్తిని ఎంచుకున్నాడు. అహరోను వేసుకునే ఆ వస్త్రం కూడా ఎంతో విలువైంది. చూడండి, నిర్గమ 28 3 చూడండి. నిర్గమ 28 అహరోను నాకు యాజకుడు అగినట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము. ఏం చేయాలండి? వస్త్రాన్ని కుట్టడానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడండి. ఎవరిస్తున్నారండి? వస్త్రాన్ని కుట్టడానికి, అహరోను వేసుకునే వస్త్రాన్ని కుట్టడానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. మనం మనుషులుగా ఆలోచించవచ్చు, వస్త్రాన్ని కుట్టడానికి జ్ఞానం ఎందుకని. అవునా? మిషన్ ఉంటే సరిపోద్ది కదా. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడండి. దేనికి ఇస్తున్నాడు? వస్త్రాన్ని కుట్టడానికి. అహరోను ఆ వస్త్రాన్ని ఎక్కడ వేసుకొని వాడతాడు? దేవుని మందిరంలోనండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడంటే ఆ జ్ఞానాన్ని దేవుని మందిరంలో వాడాలి. హల్లెలూయా. వాక్యాన్ని వినేలిపోకూడదండి. మేము ఆదివారం సంఘానికి వస్తున్నాం వాక్యాన్ని వినేలిపోవడానికి కాదు. దేవుని మందిరాన్ని పెట్టింది ఆయన. అవునా? దేవుడి సన్నిధిలో ఉంచింది ఆయన. హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారండి? దేవుడి పని చేయడానికి దేవుడు అందరికీ కృపించాడండి. దేవుడి పని అంటే అన్నీ వస్తాయండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతి ఇస్తాడు. అవునా? సంఘం అభివృద్ధి చెందడానికి అండి. దేనికి? సంఘం అభివృద్ధి చెందడానికి. సంఘం అభివృద్ధి దేవుడు సంఘంలో ఉన్న వారిని వాడుకునే అభివృద్ధి చెందిస్తాడండి. అవునా? మనుషులే వాడుకుంటాడండి దేవుడు. ఇక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు దేవుడు? మోషేని వాడుకున్నాడు. తర్వాత మోషేకి చెప్తున్నాడు అహరోనికి వస్త్రాన్ని కుట్టించాలని. ఎవరికండి? అహరోను ఆ వస్త్రాన్ని వేసుకొని దేవుని మందిరంలోకి వెళ్తాడు. అవునా? మోషేకి దేవుడు దర్శించినప్పుడు దేని గురించి మాట్లాడాడు ఎక్కువసేపు? దేవుని మందిరం గురించేనండి. దేనికోసం? దేవుని మందిరం కోసమే. చూడండి, నిర్గమ 25 చూడండి. నిర్గమ 25 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. చూసారా? పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవాలని దేవుడు చెప్పాడండి. అప్పుడు మందిరంలో ఏవేవి ఉండేవి? అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం అండి. అవునా? దేవుని మందిరం కొరకు దేవుని మందిరంలో పని చేయడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. మొట్టమొదటిగా దేవుడు పని చేయాలంటే, దేవుని మందిరంలో పని చేయాలంటే ఆయన జ్ఞానాన్ని ఇస్తాడండి. అందరికీ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సంఘంలో దేవుడు పనిచేసే కృపనిచ్చాడంటే అది ఆయన జ్ఞానం బట్టే జరుగుతుందండి. మొట్టమొదటి జ్ఞానం విడుదల సంఘంలోనే జరుగుతుంది. హల్లెలూయా. సంఘంలో ఎప్పుడైతే మనం ఉన్నామో, ఆయన పని చేస్తున్నామో, ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి చెందుతామండి. దేవుడు జ్ఞానాన్ని ఎక్కడ విడుదల చేశాడు? ఇప్పుడు మొట్టమొదటి జ్ఞానం దీన్ని ఎక్కడండి విడుదల చేశాడు? వస్త్రాన్ని కుట్టడానికి అండి. హల్లెలూయా. చూడండి 28 నిర్గమ 3 అహరోను నాకు యాజకుడు అగినట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు, అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము. చూసారా? జ్ఞానాత్మనిచ్చాడండి దేవుడు వస్త్రాన్ని కుట్టడానికి. అంటే దేవుని సంఘంలో దేవుడు సంఘాన్ని ఆయన ఉంచాడంటే ప్రతి పని చేయడానికి ఆయన మనిషికి సామర్థ్యం ఇస్తాడండి ఖచ్చితంగా. ఎందుకంటే సంఘం ఆయనది. ఎవరిదండి? సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. ఆయన సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించుకునేవాడు. మనం ఆశపడాలి, దేవా నీ పనిలో ముందుకు తీసుకెళ్ళండి అని.
ఎప్పుడైతే మన సంఘానికి వచ్చి దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం వాడుతుంటామో మనం ఎక్కడికి వెళ్ళి అభివృద్ధి చెందుతామండి. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప. ఇక్కడ అహరోను పడిపోయినప్పటికీ దేవుడు మళ్ళీ లేవనెత్తాడా లేదండి? ఆ కృపనిచ్చాడా లేదా? మరలా దేవుడే పలికాడు. ఎవరి మీద? అహరోను మీద. అహరోన్ని ప్రతిష్ఠించని దేవుడు ఆ వ్యక్తిని ఎంచుకున్నాడు కాబట్టి మరలా ఆ వ్యక్తిని నడిపించేవారు ఎవరు ఇప్పుడు? దేవుడేనండి. సరే, యోహాను సువార్త రండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. అంటే ఈ వచనం చెప్పే ముందు ఏంటంటే అర్థం ఏంటంటే అండి, అపరాధ భావం అనేది మనకి ఎప్పుడైతే ఉండదో మనం ఎలా వెళ్తామో, ముందుకి ఎంత ఆతృతగా వెళ్తామో ఈ వచనం ఇప్పుడు మనకి దేవుడు నేర్పిస్తాడండి. అవునా? చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలీలోని కానా అను ఊరివాడగు నతనీయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఏమైందండి? యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మరలా యేసుప్రభు శిష్యులు కొంతమంది చేపలు పట్టడానికి వెళ్తారండి. అవునా? వెళ్ళిన తర్వాత వాళ్ళకి చేపలు దొరకలేదు. మళ్ళీ ఏం దొరకలేదండి? చేపలు దొరకలేదు. సరే, మళ్ళీ ఎవరు వచ్చారో చూడండి. 5వ వచనం, 4వ వచనం చూడండి. సూర్యోదయం మగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడిపక్కన వలవేయడి, మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలు లాగలేక పోయిరి. ఏమైందండి? ఎప్పుడు పడుతున్నారండి చేపలు? వీళ్ళు చేపలు ఎప్పుడు పడుతున్నారండి? సూర్యోదయం అగుచుండగా. సూర్యోదయం అంటే ఉదయమే కదండి అవుతుంది. అంటే చేపలు పట్టడానికి ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? రాత్రే కదా వెళ్ళారు. రాత్రి అంతా తిరిగారు, చేపలు దొరకలేదు. ఇదే సందర్భం మొట్టమొదటిగా పేతురు జీవితంలో జరిగిందండి. రాత్రి అంతా తిరిగాడు చేపల కోసం. ఉదయము నిరాశతో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు దగ్గరికి? యేసుప్రభు వచ్చి, పద నాతో పాటు రా అన్నప్పుడు వెళ్ళాడే లేదండి పేతురు. వెళ్ళిన తర్వాత యేసుప్రభు చెప్పిన ప్లేస్లో వేసినప్పుడు చేపలు దొరికే లేదండి. దొరికే. అదే సందర్భం యేసుప్రభు వచ్చిన తర్వాత మరలా జరుగుతుందండి. ఇక్కడ 4వ వచనం, సూర్యోదయం మగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడిపక్కన వలవేయడి, మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయినాయి. సరే, వల లాగలేకపోయారండి. అంత ఉదయాన్నే చేపలు దొరుకుతాయి లేదండి. ఉదయాన్నే అంత ఎక్కువ దొరకవు. అవునా? యేసుప్రభు చెప్పారంటే పడతాయి లేదండి, ఖచ్చితంగా పడతాయి. వలలు పిగిలిపోతాయండి. ఆయన మాట అంత విలువైంది. 7వ వచనం, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికాను. ఏం చేశాడండి పేతురు? సముద్రంలో దూకిశాడంట. ఎవరు? పేతురు దూకాడండి. ఎవరు గుర్తుపెట్టారు యేసుప్రభు అని? యోహానండి. యోహాను యేసుప్రభు రొమ్మును ఆనుకొని ఉంటాడు. అవునా? హల్లెలూయా. ఎవరు గుర్తుపెట్టారండి? ఇప్పుడు యోహానే గుర్తుపెట్టాడు. ఎందుకంటే యేసుప్రభు ప్రియమైన శిష్యుడు ఎవరు? యోహానే. యోహాను గుర్తుపెట్టాడండి యేసుప్రభుని. యేసుప్రభు స్వరాన్ని గుర్తుపెట్టేశాడు. అవునా? ఎంతగా యేసుప్రభుని చూశాడో, ఎంతగా యేసుప్రభు స్వరాన్ని విన్నాడో యోహాను స్పందన బట్టి తెలిసిపోద్ది. అవునా? హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? యోహాను స్పందించాడండి యేసుప్రభు అని. ఇప్పుడు చూడండి, ఒక తల్లికి
ఒక కుమార్తె కానీ కుమారుడు గారు ఉన్నప్పుడు వారు ఎంత దూరంలో ఉన్నా తల్లి గుర్తుపడుతుందా లేదండి? గుర్తుపడుతుందా లేదా? వారి స్వరాన్ని వీరు గుర్తుపట్టగలదు. అలాగే పిల్లలు కూడా తల్లి ఎంత దూరంలో ఉన్నా గుర్తుపట్టగలదు. ఎందుకు? అదే ప్రేమ అండి. ఆ ప్రేమ నుంచింది ఎవరు? ఆయనే. ఇప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, ప్రియమైన శిష్యుడు యోహాను గుర్తుపట్టాడండి ఆయన్ని. ఏమని చెప్పాడు యోహాను? యేసు ప్రభు సుమి అనగానే ఎవరు దూకారు నీటిలోకి? పేతురే దూకాడండి. హల్లెలూయా. ఇంకెవరు దూకలేదు అక్కడ. యోహాను గుర్తుపట్టి చెప్పాడు. ఎవరు దూకారు? పేతురు దూకాడు. అవునా? పేతురు ఎందుకు దూకుంటాడు? యేసు ప్రభు ఏం బోట్లో లేరండి అక్కడ. చూడండి 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించి 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వాళ్ళాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోని పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 150 మూడల గొప్ప చేపలతో నిండి ఉండెను. చూసారా? యేసు ప్రభు మీ దగ్గర ఆహారం ఏమైనా ఉందా అని అడిగారు. వారి దగ్గర ఏం లేదన్నారు. ఎవరు ఇచ్చారు మరి ఆహారం? యేసు ప్రభు ఇచ్చారండి. మన దగ్గర మన పరిస్థితి బాగాలేనప్పుడు, మన దగ్గర డబ్బు లేనప్పుడు, మన దగ్గర తినడానికి ఆహారమే లేనప్పుడు ఆయన ఇస్తాడండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మన హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన అంత ప్రాక్టికల్గా ఉంటాడు. హల్లెలూయా. మన ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసండి. ఇక్కడ ఏం జరిగింది? యేసు ప్రభు ఎంత దూరంలో ఉన్నారండి వాళ్ళకి? 8వ వచనం. దరి ఇంచుమించి 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. చూసారా? 200 మూర దూరంలో, కొంచెం దూరంలో యేసు ప్రభు ఆ సముద్రానికి కొంచెం దూరంలో ఉన్నారు. ఆయన ఒడ్డున నిలుచొని ఉన్నారు. ఎవరు గుర్తుపట్టారు? యోహాను గుర్తుపట్టాడండి. యోహాను గుర్తుపెట్టి మాట పలికాడు యేసు ప్రభు సుమి అని. ఆ మాట విని ఎవరు దూకారు? సరే, పేతురు దూకాడండి. పేతురు దూకి ఎందుకు దూకాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. హల్లెలూయా. అక్కడ సముద్రం ఉందని కూడా చూడలేదు. యేసు ప్రభు అంటే అంత ఇష్టం పేతురికి. అవునా? అందుకే దూకిశాడు. అందరికంటే ముందు వెళ్ళాలని. వెళ్ళాడే లేదండి, పేతురు వెళ్ళాడండి. కానీ గుర్తుపట్టింది ఎవరు? యోహానండి. గుర్తుపట్టడం కూడా చాలా ప్రాముఖ్యమండి. గుర్తుపట్టి చెప్పాడు కాబట్టి పేదరికి తెలిసింది, లేకపోతే పేదరికి తెలియదు. చూసారు? ఒక మనిషిని వాడుకుంటాడండి భూమి మీద. అన్నీ ఏ మనిషికి తెలిసిపోవు. దేవుడు ఒక మనిషిని ప్రత్యేకంగా వాడుకుంటాడు. అక్కడ వాడింది ఎవరు? దేవుడు యోహాను వాడుకున్నాడండి. యోహాను వాడుకొని మాట పలికించాడు. పలకగానే ఆ మాట ఎవరు విన్నారు? పేతురు విన్నాడు. పేతురు విని సముద్రాన్ని చూడకుండా ఈదుకొని యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడండి. 10వ వచనం చూడండి. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఎవరు పరిగెట్టారండి? మళ్ళీ పేతురు వెళ్ళాడండి. యేసుప్రభు ఏం పలికారు? చేపలు తండ్రి అన్నప్పుడు మళ్ళీ ఎవరు కదిలారు? ఎవరు కదిలారండి? పేతురే కదిలాడండి. మిగతా వారు కదలలేదని కాదండి. అక్కడ పేతురు అనే ప్రాముఖ్యంగా ఎందుకు రాయబడింది? దూకింది పేతురే. యేసుప్రభు మాట పలికినప్పుడు స్పందించింది కూడా పేతురేనండి. 12వ వచనం. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయన అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఎన్నోసారి అండి? 3వసారి. 2 సార్లు అయిపోయిందండి. మరలా యేసు ప్రభు వాళ్ళని ప్రేమించి 3వసారి దగ్గరికి వచ్చారండి ఆయన. అవునా? వారి పరిస్థితి బాగాలేదు, వారికి ఆకలేస్తుంది, ఎలా గడాలి అనుకున్నారు. అవునా? మరలా ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చి వారికి ఆహారాన్ని ఇచ్చారు. అవునా? అక్కడ మనుషుల వ్యక్తుల పరిస్థితి కూడా దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన్ని చూసి ఆయన స్వరాన్ని విని గుర్తుపట్టింది ఎవరు? యోహానే. మాట పలికాడు యోహాను. ఆ మాట ఎందుకు పలికించాడు? పలికించాడండి? ఎవరు వింటారని. ఎవరు విన్నారు? పేతురు విని దూకాడండి. వస్త్రహీనుడై ఉండి వస్త్రాన్ని వేసుకొని యోహాను స్వరాన్ని విని దూకిశాడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలని. వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? విస్తారంగా
చేపలు ఉంటాయండి. ఎన్ని చేపలు దొరికాయి అక్కడ చూడండి. 12వ చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితోనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయన అడుగా తెగింపలేదు. సరే, యోహాను ఒక వ్యక్తి మాట పలుకుడు ద్వారా ఆయన యేసుప్రభు అని తెలిసిందండి. ఎవరు గుర్తుపట్టలేదంట యేసుప్రభు అని. మరి ఎలా తెలిసిపోయింది యోహానికి? స్వరం విన్నాడండి. ఏం విన్నాడు? ఆయన స్వరం వినడం భూమి మీద అంత ప్రాముఖ్యం. ఆయన స్వరం వినగా వినగా ఆయన ఎవరో మనకు తెలిసిపోద్ది. హల్లెలూయా. యోహాను యేసుప్రభు స్వరాన్ని అంత దగ్గరగా విన్నాడు. అందుకే యేసుప్రభు అని గుర్తుపట్టేశాడు. మిగతా వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు. యోహాను చెప్పాడు కాబట్టి వారికి తెలిసింది. అవునా? అందుకే ఆయన స్వరం మనం ప్రతిరోజు వింటున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎలా పనిచేస్తాడో, మనల్ని ఎలా నడిపిస్తాడో మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన స్వరం వినుట అంత ప్రాముఖ్యం. హల్లెలూయా. అంత కృపను మనకు ఇచ్చాడండి దేవుడు. ఇచ్చాడో లేదండి? ఎఫ్సి చూడండి. రెండో అధ్యాయం. ఎఫ్సి 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టినని ఉందండి. ఎవరితో కూర్చున్నప్పుడు పరలోకంలో మనం యేసు ప్రభుతో తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నామండి. హల్లెలూయా. అంత కృపను దేవుడు మనందరికి ఇచ్చాడు. మరి ఈ భూమి మీద మనల్ని నడిపించేవారు ఎవరు? యేసుప్రభు అండి. యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి మనం తండ్రి కుడిపార్శ్వాన ఆయనతో పాటు కూర్చున్నాం. మరలా ఈ భూమి మీద నడిపించేవారు ఎవరు? ఆయననండి. ప్రతిరోజు మనం పలకాల్సిన మాట ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతినండి. ఎంతగా పలుకుతామంటే ఈ మాట, యేసుప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతున్న ప్రతిక్షణం పలుకుతూనే ఉంటామండి. హల్లెలూయా. విశ్వాసంతో పలకడం అంటే అర్థం ఏంటండి? విశ్వాసంతో పలకడం అంటే యేసు ప్రభు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నమ్మి పలకడమే విశ్వాసం అండి. హల్లెలూయా. యేసు ప్రభు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నమ్మి పలకడమే విశ్వాసం. ఎంతమందికి అర్థమైందండి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని మాట పలుకుతున్నామంటే ఎవరిని మహింపరుస్తున్నాం? యేసు ప్రభుని. యేసు ప్రభుని మహింపరిస్తే మన జీవితంలో ఎవరు పనిచేస్తారు? తండ్రి పనిచేస్తారండి ఖచ్చితంగా. దేవుడు మనందరికీ అంత కృపను విడుదల చేశాడు. నీతిమంతుల మీద ఎవరి కన్నులు ఉంటాయి? ఎవరి కన్నులండి? చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానం వెదికి దాన్ని వెంటాడవలను. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ఎవరి మీద కనులు ఉన్నాయండి? ఇప్పుడు ఆయన కనులు నీతిమంతుల మీద ఉన్నాయండి. మన ప్రతి ప్రార్థన ఆయన వింటాడు ఖచ్చితంగా. హల్లెలూయా. అందులో ఏ సందేహం లేదండి. అక్కడ కుమారుడు ఏమనుకున్నాడు? తండ్రి దగ్గరికి వచ్చే ముందు నేను తప్పు చేశాను, తండ్రి నన్ను ఆదరిస్తాడో లేదో అనుకున్నాడు. అవునా? కానీ తండ్రి చూపు ఎలాగుంది? కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. అవునా? కుమారుడు వచ్చినట్టు ఏం చేశాడండి? ఉంగరం తొడిగాడు, వస్త్రం తొడిగాడు, చెప్పులు తొడిగాడండి. అదే తండ్రి ప్రేమ. ఈరోజు మన జీవితంలో ప్రతి మేలు చేయవాడు ఆయనే. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా మనకి పరిస్థితి బాగాలేనప్పుడు ఆయనే మన యొద్దకు వచ్చి మనల్ని బాగు చేయవాడు, మనల్ని నడిపించేవాడండి. శిష్యుల పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చి వారికి తినడానికి ఆహారం ఇచ్చారండి. వారి దగ్గర లేనప్పుడు యేసుప్రభు ఏమైనా అడిగారు? మీ దగ్గర ఏమైనా తినడానికి ఆహారం ఉందన్నప్పుడు వారి దగ్గర ఏమీ లేదు. కానీ ఆయన గొప్ప మేలు చేశాడో లేదండి? ఈరోజు మన జీవితంలో మేలు చేయవాడు ఆయనే. ఎటువంటి పరిస్థితులైనా మేలు చేయవాడు ఆయనే అండి. అక్కడ అహరోను తప్పు చేసినప్పటికీ దేవుడు కృపనిచ్చి లేవనెత్తాడో లేదండి? కృపనిచ్చి లేవనెత్తాడు. ఆయన కృపనిచ్చేవాడు ఆయన. అలాగే ఆయన సన్నిధిలో మనకి జ్ఞానం ఇచ్చి నడిపించేవాడండి.
ఇప్పుడు జ్ఞానం ఎంతమంది ఉందని నమ్ముతున్నారు? నాకు జ్ఞానం ఉందని. జ్ఞానం ఎవరు? యేసు ప్రభువేనండి. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఆయన సన్నిధిలో వాడుతున్నప్పుడు మనం ఎటువంటి స్థలంకి వెళ్ళినా మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా. అదే ఆయన ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి. మనం ప్రతిదినము తెలుసుకోవాల్సింది ఏంటండి? దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడమేనండి. హల్లెలూయా. మనం ప్రేమించలేమండి ఆయన్ని. మనం ఎంత ప్రేమించాలని దేవుణ్ణి పరిగెలెట్టకూడదు. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోవడమే వాక్యంలోని. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకున్న ప్రతి క్షణం ఆయన కృపను మనం అనుభవిస్తూనే ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఎందుకంటే తండ్రి అనే దేవుడు ఎప్పుడు ఎవరి యందు ఆనందిస్తాడండి? కుమారుని యందు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తానని ఆయన పలికాడు మాట. ఆయన పలికాడంటే అర్థం ఏంటి? మన కుమారుని గురించి తెలుసుకున్న ప్రతి క్షణం ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని మనం అనుభవిస్తూ ముందుకెళ్తూనే ఉంటాం. ఎందుకంటే ఆయన అభిషేకం మన అందరిలో ఉంది. ఇప్పుడు ఎవరి ద్వారా అండి? ఎవరి వల్ల? యేసు ప్రభు వల్ల దేవుని సామర్థ్యం మనలో ఉంది. ఎంతమంది నాలో అభిషేకం ఉందని నమ్ముతున్నారండి? మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించేవారు. హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సింది యేసు ప్రభు గురించి అండి. దేవుని శక్తితో మనల్ని నడిపిస్తాడు. తెలుసుకోవాల్సింది యేసు ప్రభు గురించే. ఆయన శక్తి నా జీవితంలో ఎలా పనిచేస్తుంది, ఆయన శక్తి నేను అనుభవించాలి. శక్తిని గురించి ఎదురు చూస్తాం. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా శక్తి అనుభవిస్తామండి. హల్లెలూయా. ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు మనం దేవుని శక్తిని అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు మనందరికీ ఆయన కృపను విడుదల చేశాడు. ప్రతిదినం మనం నమ్మి పలకాల్సింది ఏంటండి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అనే మాట పలుకుతూ మనం ముందుకి వెళ్తూనే ఉండాలండి. హల్లెలూయా. ఆగిపోకూడదు. పేతురు ఆగిపోయాడా? ఆగిపోలేదండి. పేతురు యేసుప్రభు అని తెలియగానే దూకాడా లేదండి? దూకి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. మనం యేసుప్రభు గురించి ఎంత ఆశపడుతుంటామో ఆయన తెలుసుకోవడానికి ప్రతిదినము ముందుకు వెళ్తూనే ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఆనందించారండి? ఓకే. ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందిన కాక ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో ప్రతి శిక్షను, ప్రతి అవమానాన్ని భరించాడు ఆయన. మనకు ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మన శిక్ష అంతటిని ఆయన శిలువలో భరించాడు ఆయన. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు ఆయన. ఎంతగానో చిందించాడు. అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. అందుకే ఆయన రక్తమంతటిని ధారపోసాడు సిలువలో. ఆయన రక్తంతో నేలను తడిపాడు ఆయన. నేల మనకు ఆశీర్వాదంగా ఉండాలని, మనం వెళ్ళిన ప్రతి స్థలంలో ఆశీర్వదించబడాలని ఆయన రక్తంతో నేలను తడిపాడు ఆయన. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతుల మీద ఆయన కన్నులున్నాయి. అంతగా ఆయన ప్రేమించాడు ఆయన. ఆయన సిలువ బలియాగాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, మీ కృపను గురించి మాకు బోధించినందుకు వందనాలు. దేవా, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేనప్పుడు మీరు పట్టించుకున్నారు నాయన. మమ్మల్ని ఎవరు ఆదరించలేనప్పుడు మీరు ఆదరించారయ్యా. అంతగా మీరు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. దేవా, మీ కృపతో మమ్మల్ని లేవనెత్తినందుకు వందనాలైనా. ఆహారాన్ని మీరు ఎంచుకున్నారు నాయన. తప్పు చేసినప్పటికీ ఆహారాన్ని మీరు కృపతో లేవనెత్తినందుకు వందనాలైనా. శిష్యుల పరిస్థితి బాగాలేనప్పుడు మీరే వచ్చారు నాయన. మీరే వచ్చి వారికి ఆహారం ఇచ్చి వారిని ఆదరించారు నాయన. మీ కృపతో వారిని నడిపించుకున్నారైనా. అద్భుతంగా దేవా, శిష్యులందరినీ మీరు వాడుకున్నారైనా. పేతురుని వాడుకొని 3000 మందిని రక్షించుకున్నారయ్యా. మీకు వందనాలు దేవా. ఈ భూమి మీద మమ్మల్ని నడిపించేవారు మీరేనయ్యా. మీరేనాయన. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని, మీ కృపను గురించి ఇంకా మాకు బోధించమని, నేర్పించమని వేడుకుంటున్నాను నాయన. దేవా, మీ సామర్థ్యంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. దేవ, ఈ సమయంలో ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మానసికంగా నలిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే వారిని ముట్టి లేవనెత్తమని వేడుకుంటున్నాను నాయన.
దేవా, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నాయన. ఎవరైనా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నట్లయితే వారిని రక్షించుకోండి నాయన. మీరు రక్షించేవారు నాయన, మీరు లేవనెత్తేవారు నాయన. మీ కృపతో నడిపించుకోమని దేవా, అలాగే ఎవరైతే ఉద్యోగం వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలు ఎదింప చేసుకోమని, మీ జ్ఞానంతో మీ కృపతో నడిపించుకోమని వేడుకుంటున్నాను నాన్న. దేవా, అలాగే మీ సన్నిధిలో పనిచేసే ఆశను, ఆ కృపను దయచేయమని వేడుకుంటున్నాను నాన్న. దేవా, మీ సన్నిధిలో పనిచేయట గొప్ప కృపనైనా దేవా, అంత జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ జ్ఞానంతో, మీరు ఇచ్చిన జ్ఞానంతో ఈ భూమి మీద నడిపించబడే కృపను దయచేయమని వేడుకుంటున్నాను నాన్న. మీ కృపతో నడిపించుకోమని దేవా, అలాగే మీ బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను నాన్న. దేవా, మమ్మల్ని అందరినీ మీరే భూమి మీద వాడుకొని, మీకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొని మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్.